హలో హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు అయితే నేను మా మావయ్య గారు ఏర్పరచుకున్న చిన్న సామ్రాజ్యాన్ని చూపించాలనుకుంటున్నాను. అంతకంటే ముందైతే నేను లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియో ఐరన్ గురించి అప్లోడ్ చేశాను కదండి. ఆ వీడియోలో అయితే ఒక కమెంట్ వచ్చింది. నేను ఏ వీడియో చేసినా ప్రతి వీడియో ఒక్కరికైనా యూజ్ అవ్వాలనే విధంతో చేస్తాను. ప్రతి వీడియో ఏ ఒక్కరికి యూజ్ అయినా నా మనసు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందన్నమాట. ఆ బుడ్డి పిల్లని అబ్జర్వ్ చేయండి ఎలా హమ్మింగ్ బర్డ్ ఎగిరిందో. సో ప్రతి వీడియో ఒక్కరికైనా యూజ్ అవ్వాలని నేను అనుకుంటూ ఉంటానన్నమాట. దానికైతే ఒక కమెంట్ వచ్చింది ఏంటంటే, నీ వల్ల నేను ఐరన్ చేయడం నేర్చుకున్నాను అనేది. నాకు ఆ వీడియో చేయడం ద్వారా ఒక సాటిస్ఫాక్షన్ అంతా అక్కడితో వచ్చేసిందండి ఆ కమెంట్ ద్వారా. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఏదో ఒకటి ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, నేను ఏదైనా తీసుకుంటానని నా ఇంట్రో వీడియోలో చెప్పాను. సో అలా చేయండి అనమాట. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆ పైన గాబులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మా మావయ్య గారు కోళ్ళు పొదిగేశారనమాట. ఒకేసారి అన్నీ వేసేసారు. అవి కూడా నేను చూపిస్తాను చూడండి తర్వాత. సో ఇంకెవరికైనా అంటే ఈ వీడియో కూడా ఒక్కరికైనా యూజ్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. కోళ్ళ గురించి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కూడా చాలామందే ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ ఛానల్లో కోళ్ళ గురించి అన్నిటి గురించి చెప్తానని చెప్పాను కదా. అవన్నీ నా చుట్టూ ఉండే ప్రపంచమే అనమాట. సో అవన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఒక్కొక్క వీడియో అనేది. ఇప్పుడే బుజ్జి బుజ్జి పిల్లలు తయారైనాయి. అది చూడండి ఎంత క్యూట్గా ఉందో. దానికి ఇంకా వెట్టగానే ఉంది. దాన్ని ఆ తల్లి వేడికి అది పొడిగా అవుతుంది కదా, అప్పుడే చేసినట్టుంది దాన్ని. సో కోళ్ళ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అక్కడ చూపించిన గాబులన్నిటిలో కూడా ఒక్కొక్క పుంజులు ఉంటాయి కదా, వాటి గురించి కూడా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటారు. సో ఇదైతే చూడండి ఎగ్ అప్పుడే పగలగొట్టినట్టుంది, చేస్తూ ఉంది. దానిలో ఉన్న కోడిపిల్ల హార్ట్ బీట్ చూడండి ఎలా రైజ్ అవుతూ ఉందో. మూమెంట్స్ చూసారు, అబ్జర్వ్ చేయండి, క్లియర్గా ఉంది. మీకోసం చూపించాలని నేను ఆ వీడియో అనేది తీశాను. నాకైతే చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. నేను ఫస్ట్ టైమే చూడడం అలాగా, దాన్ని అయితే పగలగొట్టడం. వీడియో చూపించి ఇది వేరే ఎగ్ అండి, అది కాదు. నీట్గా అబ్జర్వ్ చేయండి. దీనిలో నుంచి కూడా అంతే. అది ఎలా పడుకుని ఉందో ముక్కు పైకి పెట్టి నీట్గా, దానికి అదే వచ్చేస్తూ ఉంటుందన్నమాట పగలగొట్టుకుని. చాలా క్యూట్గా అనిపించింది నాకు అది తీస్తే, చాలా ఎక్సైటెడ్గా. సో ప్రతి ఒక్కరు నాకు కోళ్ళ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి అప్డేట్ ఇస్తాను. వాటికి ఏమేమి మందులు వేస్తారు, వాటిని జబ్బులు వచ్చినప్పుడు ఎలా కాపాడుకోవాలి, వాటి పేర్లు, ఇంకా డిఫరెంట్గా ఎలా పొదిగేయాలి అన్నిటినీ చూపిస్తాను అనమాట నేను. ఆ ఎగ్ని చూడండి నేను పగలగొడుతున్నాను ఎలా చూడండి. దాని హార్ట్ బీట్ రైజ్ అయిపోతూ ఉంది, టెన్షన్ పడిపోతూ ఉన్నట్టు ఉంది. దాన్ని నేను క్లియర్గా చూపిస్తాను. వీడియో ఫుల్ వరకు చూడండి. అది బయటికి రావడం కూడా నేను చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. యాక్చువల్గా దాని లోపల తల్లి దగ్గర ఉన్నప్పుడు ఎలా అయితే ఏమో నాకైతే తెలీదు. అది చూడండి ఎంత చిన్నదానిలో ఎలా ముడుచుకుని పడుకుందో. ముక్కు దగ్గర నుంచే పగలగొట్టుకుంది దాని బ్రీతింగ్ రావడం కోసం అని చెప్పి. ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే కనుక నేను ఇంకా కావాలి ఇలాంటి వీడియోస్ అంటే కనుక కింద కమెంట్ చేయండి, నేను కంటిన్యూ చేస్తాను. ఏ ఒక్కరికి ఇంట్రెస్ట్ అయినా, లేదు అనుకుంటే నేను ఇక్కడితో ఆపేస్తాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కమెంట్ చేయడం ద్వారా ఇవి కూడా ఇష్టపడుతున్నారు జనాలు అని చెప్పి, నాకు తెలియదు కదా ఎవరు ఏది ఇష్టపడతారో అనేది. నాకు చెప్పడం వల్ల నేను దాన్ని కంటిన్యూ చేయాలా ఆగిపోవాలా అని ఆలోచించుకుంటాను. సో మీ ఎంకరేజ్మెంట్ అనేది కావాలి. ఫస్ట్ చిన్న పిల్లలుగా పుట్టినప్పుడు చాలా అందంగా ఉంటాయి కదా, క్యూట్గా. కొంచెం పెద్ద అయితే నాకు కూడా భయమే వాటిని పట్టుకోవడానికి. యాక్చువల్గా దాని హార్ట్ బీట్ అయితే చాలా రైజ్ అయిపోతుంది. అంతేకాకుండా అది షివరింగ్ వచ్చేస్తుంది. దానికి వేడి కావాలి కదా, భయపడుతుంది చాలానే. అందుకే దాని భయం చూసి నేనైతే దాని తల్లి దగ్గర వేసేసాను వెంటనే. మీకు చూపించడం కోసం మాత్రమే దీన్ని తీసానమాట. సో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇలాంటివి కావాలి అనుకుంటే కనుక ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది సంక్రాంతి విన్నర్ అండి. చాలా లక్ వచ్చిన, ఈ ఇయర్కి లక్ వచ్చిందనమాట మాకు దీని ద్వారా. చూడండి, విన్నర్స్ మాత్రమే మన దగ్గర ఉంటాయి కదా, రన్నర్స్ మన దగ్గర ఉండవు. ఆఫ్కోర్స్ మీకు తెలుసు అనుకోండి. దానికి దెబ్బలు తగిలినాయి, దానికి స్టిచెస్ చేశారనమాట. అది కూడా చూపించాలనుకున్నాను కానీ దానికి చేస్తున్నప్పుడు నేను తీయలేకపోయాను. దాని పైన దెబ్బ చూసారా కనిపిస్తుంది. దానికి తగ్గడానికి ఏమేమి మందులు వేసారో అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. ఇదైతే సంక్రాంతి విన్నర్ 50Kకి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.